ఒకసారి చెక్ చేసి చూడు, మీ మమ్మీ ఇంకా జంతువులు వండుతూ ఆ పొయ్యి దగ్గర ఆ పొగలు అలా ఉండిపోయే ఉంది. అండ్ మీ డాడీ ఇంకా ఆ టీవీ సీరియల్ చూస్తూ టీవీకి అతుకుపోయే ఉన్నాడు. బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, చాలా దూరం నుంచి వచ్చావు కదా. సంక్రాంతి పేరు చెప్పి చాలా దూరం నుంచి వచ్చావు. ఫ్యామిలీతో కలిసి జరుపుకోవడానికి వచ్చావు. అఫ్కోర్స్ నోవేడేస్ ఎవరు అమ్మమ్మ ఇంటికి వెళ్ళట్లేదు సంక్రాంతి జరుపుకోవడానికి. బట్ ఉన్న నీ ఫ్యామిలీతో కూడా నువ్వు ఉండకుండా ఈ జోదాలు ఆడడానికి ఎప్పుడు బయటే తిరుగుతూ అసలు పేరెంట్స్కి టైం స్పెండ్ చేయకపోతే నువ్వు వచ్చే ఉపయోగమే ఉంది. వాళ్ళేమో నీకోసం మా అబ్బాయి వస్తాడు, మా అమ్మాయి వస్తుంది అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు వచ్చావు, అయినా సరే బయటే తిరుగుతున్నావు. నీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయట్లేదు. ఇంకా నువ్వు వచ్చే ఉపయోగమే ఉంది. అది నీకు సంక్రాంతి ఏమో బయట తిరగడం. మరి వాళ్ళకి నీ పేరెంట్స్కి టైం నీతో స్పెండ్ చేస్తేనే కదా వాళ్ళకి హ్యాపీనెస్. నువ్వు ఇచ్చే సంక్రాంతి కరెక్ట్ కాదు, వాళ్ళు చేసుకున్నది కూడా కరెక్ట్ కాదు. సరదా ఉండొచ్చు కొద్దిసేపు మాత్రమే. సో కోడి పందాల కోసమే నువ్వు వచ్చినట్టు బయటే తిరిగితే మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. నీకు ఫ్రెండ్స్ హ్యాపీనెస్ అని చెప్పి చాలా ఉంటాయి నీకు. మీ పేరెంట్స్కి అవేమి ఉండవు కదా. సో కాస్త టైం ఇవి మీ పేరెంట్స్కి. కూర్చుని మాట్లాడండి, కిచెన్లో హెల్ప్ చేయండి. మీ డాడీతో ఎవ్రీథింగ్ ఇస్ ఓకేనా నాన్న అని అడగండి. ఈవెన్ మీరు అడిగినా వాళ్ళు చెప్పరు, కానీ మీరు అడిగి చూడండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. నైట్ కోడిపందాలకు వెళ్ళాను అండ్ అక్కడ వాళ్ళ కిడ్స్ని టేబుల్ మీదే సోఫాలో పడుకోబెట్టేసి సో ఆయన కోడిపందాలు ఆడుకుంటాకు పోయాడు. అంత చలిగాల్లో బరకం కప్పేసి వాళ్ళ పిల్లల మీద వెళ్ళిపోయాడు కోడిపందాలకి. చూడండి ఎంత అడిక్ట్ అయిపోయారు పీపుల్. సో మనం చూసిన ఓల్డెన్ సంక్రాంతి వేరు, ప్రజెంట్ రోజుల్లో చేస్తున్న సంక్రాంతి వేరు. అంతా కల్చర్ మారిపోయింది. మీరు ఆ కల్చర్ని ఎక్కించుకోకండి. కాస్త ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. అందుకే కదా మనం వచ్చింది చాలా దూరాల నుంచి.